హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు ఎక్స్ప్రెస్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. అది నాన్ వెజ్ పీపుల్కి ఇష్టమైన ఐటమ్ అండి. అది చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే లైక్ చేయటం మర్చిపోవద్దు. ఇప్పుడు అదేంటో, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. చూసారా, ఇది చికెన్ ఫ్రై అండి. చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా అందరూ చివరి వరకు చూసి మీరు కూడా ట్రై చేయండి. దీనికి కావాల్సిన పదార్థాలు: చికెన్ 1 కేజీ తీసుకున్నానండి. అలాగే 2-3 పెద్ద ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా, కొత్తిమీర, పుదీనా, నూనె. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని చూడండి, ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ని అందులో వేసుకున్నాను. చూసారా, ఇందులో నూనె అస్సలు వేయలేదన్నమాట. ముందు డైరెక్ట్గా చికెన్ వేసేసుకుంటున్నాను. దీనిలో ఇప్పుడు రుచికి తగినట్లుగా ఉప్పు, అలాగే పసుపు, కారం కూడా వేసుకుంటున్నాను. వేసుకొని ఇవన్నీ బాగా పట్టేలాగా బాగా కలబెట్టుకుంటున్నాను. చూడండి, అసలు ఫస్ట్ నూనె వేయట్లేదండి, ఎందుకంటే ఇందులోనే నీరు వస్తుంది కదండి. అసలు నూనె వేయాల్సిన అవసరం ఉండదు. నూనె లేకుండానే డైరెక్ట్గా చికెన్ వేసుకొని ఉప్పు, పసుపు, కారం వేసుకున్నాను. బాగా కలుపుకున్న తర్వాత చూడండి, ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నాను. ఇది కూడా ముక్కలకు బాగా పట్టేలాగా బాగా కలుపుకోవాలన్నమాట. ఇది కలుపుకున్న తర్వాత దీనిలో ఇప్పుడు గరం మసాలా కూడా వేసేసుకున్నాను. చూసారా, నూనె లేకుండా ఉట్టి చికెన్లోనే మసాలాలన్నీ కూడా వేసుకొని బాగా కలుపుకుంటున్నాను. అంటే అందులో తడి ఉంటుంది కదా, ఆ తడిగి ఉండటం వల్ల ఇవన్నీ కూడా బాగా పడతాయి. ఇప్పుడు ఈ మూత పెట్టుకొని ఈ నీరంతా ఎగిరేదాకా బాగా ఎగరబెట్టుకోవాలండి. చూసారా, ఇందులో నుంచి నీరు వచ్చేస్తుంది. మధ్యలో మూత తీసుకొని ఇలా అప్పుడప్పుడు కలబెట్టుకోవాలి. ఎందుకంటే పైన ఒక రకంగా, కింద ఒక రకంగా ఇవన్నీ పడతాయి. ఒకవైపు బాగా పడతాయి ఈ మసాలాలు, రెండో వైపు సరిగ్గా పట్టవు. అందుకని చెప్పి అప్పుడప్పుడు మధ్యలో ఇలా కలబెట్టుకుంటూ ఉండాలి. కలబెట్టుకుంటే అన్నిటికీ సమానంగా మొత్తం పడతాయి అన్నమాట. బాగా కలబెట్టుకొని మళ్ళీ మూత పెట్టుకొని మళ్ళీ కాసేపు మగ్గనివ్వాలి. ఇలాగా 2-3 సార్లుగా తీసుకొని చూడండి, ఇంకా నీరు కొంచెం ఉంది. ఇది కూడా ఎగరబెట్టుకోవాలి. మొత్తం ఎగిరిపోయి ఫ్రై అంటే అసలు నీరేమి ఉండకూడదు కదా, డ్రైగా ఉండాలి కదా. చూడండి, నీరంతా బాగా ఎగిరిపోయేలాగా మొత్తం ఉడికించుకున్నాను. చూడండి, ఇప్పుడు ఏం జరిగిందో తెలుసా? చూడండి, మధ్యలో మా పూట వచ్చేసిందండి కిచెన్లో. వచ్చేసి ఈ చికెన్ స్మెల్కి వచ్చేసి తనకి ఏదైనా కావాలని వచ్చేసి కిచెన్లో సెటిల్ అయిపోయింది. చూడండి, ఇక్కడే కూర్చుండిపోయింది తనకు కూడా కావాలని. మేమైతే ఏం పట్టించుకోకుండా మా వంట మేము చేసుకుంటున్నాం. చూడండి, స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకున్నాను. నేనే నా ఏఎంసీ ఇది పెట్టుకున్నానండి. చూడండి, 2-3 స్పూన్లు మాత్రం ఆయిల్ వేసుకున్నాను. ఇందాకైతే అస్సలు ఆయిల్ వేయలేదు కదా, ఇప్పుడు 2-3 స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను. వేసుకొని దీనిలో ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయలు ఒక 2-3 పెద్ద సైజు తీసుకున్నాను. ఎందుకంటే కొంచెం అన్నంలో కలుపుకునేలాగా ఉండాలి కదా, అందుకని. చూడండి, వేసుకొని వీటిలో ఇప్పుడు రుచి తగినట్లుగా ముక్కల వరకే ఉప్పు వేసుకున్నాం కదా, వీటిలో ఉప్పు వేసుకోకపోతే మళ్ళీ తర్వాత కూర చప్పగా ఉంటుంది. అందుకని వీటికి కూడా ఉప్పు వేసుకొని, అలాగే ఉల్లిపాయలు కూడా తొందరగా వేగుతాయి అన్నమాట. ఉప్పు, పసుపు వేసుకొని మళ్ళీ వీటిని బాగా వేయించుకోవాలి. చూడండి, ముక్కలన్నీ బాగా మెత్తబడి వేగేదాకా వేయించుకోవాలి. ఇది ఫ్రై కాబట్టి ఇది బ్రౌన్గానే ఫ్రై చేసుకోవాలి. చూడండి, మూత పెడితే కాసేపు మగ్గుతుంది. మగ్గి మెత్తపడుతుంది కదా, ఆ తర్వాత ఫ్రై చేసుకోవడానికి తొందరగా ఫ్రై అయిపోతాయి అన్నమాట. చూడండి, ఇలా ఫ్రై చేసుకుంటూ ఇప్పుడు దీనిలో కూడా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. ఎందుకంటే ముక్కల వరకు వేసుకున్నాను కదా, దీనికి కూడా వేసుకుంటేనే అప్పుడు 2 టేస్ట్ మ్యాచ్ అయిపోతాయి. లేదంటే ఇవి చప్పగా ఉంటాయి. అప్పుడు ముక్కలు ఇందులో వేసినప్పుడు అంత టేస్ట్ ఉండవన్నమాట, అవి కూడా చప్పగా ఉంటాయి. ఇప్పుడు ఇందులో కూడా మళ్ళీ కొంచెం గరం మసాలా వేసుకుంటాను. ఇప్పుడు మసాలాలన్నీ కూడా వీటికి కూడా పట్టి అప్పుడు కూర టేస్ట్గా బాగుంటుంది. చూడండి, ఇప్పుడు బ్రౌన్గా వేగిపోయినాయి. చూసారా, మళ్ళీ ముక్కలు వేసి కొంచెం సేపు వేయించుకున్నప్పుడు మిగతా అది కూడా బాగా ఫుల్ బ్రౌన్గా అయిపోతాయి అన్నమాట. చూడండి, ఈ ముక్కల్ని ఇప్పుడు ఇందులో వేసుకుంటున్నాను. చూడండి, మొత్తం డ్రై అయిపోయింది, అస్సలు వాటర్ ఏమి లేకుండా. ఇలా డ్రై అయిపోయిన దాన్ని ఈ ఉల్లిపాయ ముక్కల్లో వేసుకొని మళ్ళీ బాగా ఫ్రై చేసుకోవాలి. దీనిలో ఇంకా ఉల్లిపాయల్లో కూడా కొంచెం తడి ఉంటుంది కదా, మొత్తం తడి పోయేలాగా. అంటే మనం ఫ్రై చేసుకుంటున్నాం కాబట్టి దీనిలో వాటర్ ఏమి ఉండకూడదు కదా. చూడండి, మొత్తం ఫ్రై చేసేసుకొని చూడండి ఎంత బాగా ఫ్రై అయిపోయిందో. చక్కగా ఈ చివరిగా కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి.
ఈ నాన్ వెజ్లకి కొత్తిమీర పుదీనా వేసుకుంటేనేనండి ఆ ఫ్లేవరు టేస్టు చాలా బాగుంటుంది. నేను మాత్రం నాన్ వెజ్లకి కొత్తిమీర పుదీనా కంపల్సరీగా వాడతానండి. కావాలంటే మీరు కూడా వాడి చూడండి. టేస్టు ఫ్లేవరు అసలు ఎంత బాగుంటుందో మీకే అర్థమైపోతుంది. చూసారా, ఇది కూడా వేసుకొని ఇది కొంచెం చెమ్మ ఉంటుంది కదా, అందుకని చెప్పి దీన్ని కూడా కొంచెం ఫ్రై అయ్యేదాకా ఉంచుకోవాలి. అయిపోతే ఇంకేముందండి, ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై రెడీ అయ్యి. చూసారా, ఇది కనుక తిన్నారంటే అబ్బా ఎంత రుచిగా ఉందో అని మీరే అనుకుంటారండి. చాలా చాలా నాన్ వెజ్ ప్రియులు చాలా ఇష్టపడతారండి. చూసారా, మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్స్ పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీరు ఇలాంటి వీడియోలన్నీ చూడగలుగుతారు. నేను మళ్ళీ మరో వీడియోతో మీ ముందుకు వచ్చే వరకు సెలవు. బాయ్ బాయ్.